ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఈడెందుకు వచ్చాడు? రాని. నమస్కారం సర్పంచ్ గారు. రండి హరినాథరావు గారు, కూర్చోండి. ఏంటిలా వచ్చారు? రేపు మా గాయత్రికి నిశ్చితార్థం. సంతోషం. దానికి పిలవడానికి స్వయంగా రావాలా? ఒక ఫోన్ చేస్తే సరిపోయేది కదండి. నేనొచ్చిన విషయం అది కాదు. ఓ సమస్య ఉందిలేండి. అయ్యో, అవతల శుభకార్యం పెట్టుకుని సమస్య ఉందా? ఏంటండి అది? మీకు రిషి తెలుసు కదా, అతని వల్లే సమస్యగా ఉందండి. నేను మీకు ముందే చెప్పాను, మీరే నా మాట వినలేదు. పాముకు పాలు పోసి పెంచినా అది విషమే చిమ్ముతుందని ఊరికే అంటారా? ఇంతకీ సమస్య ఏంటి? అతను గాయత్రి ఎంగేజ్మెంట్ ఆపడానికి చూస్తున్నాడనిపిస్తోంది. నా మేనల్లుడి చేత కూడా మందు తాగిస్తున్నాడు. నా మేనల్లుడు కూడా గుడ్డిగా రిషిని నమ్ముతున్నాడు. అతనికి రిషి సంగతి చెప్పలేకపోతున్నాను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీకు రిషితో మంచి రిలేషన్ ఉంది కదా, ఒకసారి మంచిగా చెప్పి చూడలేకపోయారా? అది చేశాను. మా శ్రేయోభిలాష్ అన్నట్టుగానే అతను మాట్లాడుతున్నాడు. కానీ వ్యవహారం చూస్తే వేరేలా కనిపిస్తోంది. గొడవ పడదామంటే మన పరువు మనమే తీసుకున్నట్టు అవుతుందని ఇంట్లో వాళ్ళు ఆపుతున్నారు. అతన్ని అసలు ఈ ఊర్లో ఎందుకుంటున్నావని అడిగితే, సర్పంచ్తో నాకేవో సమస్యలున్నాయి, అందుకే ఇక్కడ ఉంటున్నాను అంటున్నాడు. రేపు ఎంగేజ్మెంట్ జరగకుండా వాడు ఏమైనా చేస్తాడేమోని భయంగా ఉంది. మీరే ఏదైనా సాయం చేయాలి. నీ పరిస్థితి తలుచుకుంటే నాకు భలే సంతోషంగా ఉంది. గాయత్రి పెళ్లి ఆగిపోవడమే నాకు కావాలి. చూస్తా. ఏమిటండి ఆలోచిస్తున్నారు? ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను. మీరు మా ఊరి మనిషి, మీకేదైనా ఇబ్బంది వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? వాడి సంగతి నేను చూసుకుంటాను. ఎంగేజ్మెంట్ మీరనుకున్నట్టే జరుగుతుంది. మీరు ధైర్యంగా వెళ్ళండి. థ్యాంక్ యూ సర్పంచ్ గారు. మీరు ఈ మాట చెప్పడంతో నాకు కొండంత ధైర్యం వచ్చింది. ఇక నేను వెళ్ళొస్తాను. మంచిది, వెళ్ళండి. రిషిగా ఇప్పుడు దొరికావు. ఏంటి సర్పంచ్, దారి తప్పొచ్చావా, దారి లేక వచ్చావా? దారి తెలుసుకునే వచ్చాన్రా. అయితే ఎందుకు వచ్చావో చెప్పరా. నన్నే రా అంటావా? నువ్వు మర్యాదిస్తే నేను మర్యాదిస్తాను రా, లేకపోతే ఇలాగే మాట్లాడతాను రా. ఇంతకీ నువ్వేమంటావురా? ఎంత పొగర్రా నీకు? నువ్వు నన్ను మా ఊరి జనాల ముందు 2 సార్లు అవమానించావు. నేను ప్రతీకారం ఎప్పుడు తీర్చుకుందామా అని ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్ళక అవకాశం రాబోతోంది. నీ పెళ్లమన్ను అందరికీ చెప్పుకు తిరిగిన ఆ గాయత్రిని నీకు దూరం చేయబోతున్నాను. అబ్బా చా, అలాగా? అవునా? రేపే గాయత్రి ఎంగేజ్మెంట్. ఆ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా నువ్వు ఆ అమ్మాయి నా భార్య అన్నావనుకో, నేను కాదు, ఊరి జనాలంతా నిన్ను తరిమి తరిమి కొడతారు. అప్పుడు ఫస్ట్ దెబ్బ నాదే అవుతుంది. అందుకే నువ్వు అటుపక్క రావద్దు అని హెచ్చరించడానికి వచ్చాను. నీ కలలన్నీ నెరవేరాలంటే అసలు ఎంగేజ్మెంట్ జరగాలి కదా. నేను ఊరి జనాల ముందు మంచివాడిగా నటిస్తున్నాను, కానీ నేనెంత దుర్మార్గుణ్ణో నీకు తెలుసు. నేనే ఎంగేజ్మెంట్ని దగ్గరుండి జరిపిస్తున్నాను. నేను కొడితే ఎలా ఉంటుందో నీకు తెలుసు. ఆల్రెడీ 2 సార్లు కొట్టాను. 3ఓసారి కొట్టే పరిస్థితి తెచ్చుకోకు. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంటే కొడతావా? ఏ డౌటా? నీ అంతు చూస్తా. రేపటితో నీ పని అయిపోతుంది. బాయ్. గాయత్రి, ఇదిగో మన ఎంగేజ్మెంట్ రింగ్స్. చూడు, బాగున్నాయి కదా? బాగున్నాయి. ఒకసారి సైజ్ చెక్ చేసుకో గాయత్రి. కరెక్ట్గా లేకపోతే మార్చుకొస్తాను. ఏంటి ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటావు? ఏది నీ చెయ్యవు, ఇలా తొడిగి చూస్తాను. ఓ, ఎంగేజ్మెంట్ అయ్యే వరకు నేను పరాయివాడినే కదా.
ఎరా సీను, నీకెన్నిసార్లు చెప్పినా ఎంగేజ్మెంట్ అయ్యేలోపే రింగు తొడిగేలా ఉన్నావే, అప్పటిదాకా ఆగేలా కనిపించట్లేదు. అది కాదత్తయ్య, సైజ్ సరిపోతుందో లేదో చూద్దామని. నేను తొడగకూడదు సరే, తనైనా ఒకసారి చేతికి పెట్టుకుని చూడొచ్చు కదా. సరిపోతుందిలే సీను. చూసి ఎలా చెప్తావు? మళ్ళీ ఎంగేజ్మెంట్ అప్పుడు చాలకపోతే ఇబ్బంది పడతావు. అత్తయ్య, మీ కూతురునేంటి మరీ చాదస్తంగా పెంచారు? పాతకాలం వాళ్ళు కూడా ఇలాంటి సాంప్రదాయాలేం పాటించరేమో. నువ్వు వెటకారంగా అంటున్నావు గాని అది అలా ఉండటమే కదరా నీకు కూడా ఇష్టం. గాయత్రి ఎలా ఉన్నా నాకిష్టమే. సరే సరే, తన్ని ఇబ్బంది పెట్టడం నాకేం ఇష్టం లేదు. ఏంటి గాయత్రి ఇది? సీను ఎంత సెన్సిటివో నీకు తెలుసు కదా. చిన్న దానికి కూడా ఫీల్ అయిపోతాడు. వాడు రింగు సైజ్ సరిపోతుందో లేదో చూసుకోమన్నాడు. ఒకసారి వేలుకు పెట్టి చూసుకుంటే ఏమవుతుంది? వాడంతలా వెంట పడుతుంటే నువ్వు అస్సలు పట్టించుకోవేంటి? ఎందుకంత మొండిగా తయారయ్యో? పాపం వాడెంత ఫీల్ అవుతున్నాడో ఏంటో. ఎంగేజ్మెంట్ దగ్గరకు వచ్చేస్తున్నా కూడా స్రవంతి బయటపడ్డం లేదు. కొంపదీసి ఇక్కడున్నది గాయత్రేనా? తను మా గాయత్రి కాదు బాస్. ఏంటి సీను నువ్వు చెప్పేది? అవును బాస్, తనసలు గాయత్రిలాగే కనిపించట్లేదు. ఎందుకలా అంటున్నావు? చిన్న విషయాన్ని కూడా సమస్య చేస్తుంది. ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందన్న పేరే గాని తన మొహంలో అసలు ఆనందమే కనిపించట్లేదు. అసలు నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టారనగానే ఎగిరి గంతేస్తుందనుకున్నాను. ఆ ఆనందం కనిపించకపోగా ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా కనిపిస్తోంది. అయితే తను ఖచ్చితంగా గాయత్రి కాదు. గాయత్రి మొహంలో కనిపించే చిన్న సంతోషమే నాకు చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది బాస్. కానీ ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి నాకు అలాంటి అనుభూతే ఎదురవ్వలేదు. మనసుకేదో బాధగా ఉంది బాస్. బాధపడకు సీను, తనలా ఎందుకుందో ఏమో. మనసులో ఏదైనా చెప్పలేని విషయం ఏమైనా ఉందేమో. ఒకసారి తనతో మాట్లాడి చూడకపోయావా? అసలు నాతో సరిగ్గా మాట్లాడితేనే కదా తన మనసులో ఏముందో తెలియడానికి. నేను ఈ ఊళ్ళో అడుగుపెట్టినప్పుడు ఎన్ని ఊహించుకున్నాను తెలుసా? ఇన్నేళ్ల తర్వాత నన్ను చూసిన గాయత్రి మొహం ఆనందంతో వెలిగిపోతుందనుకున్నాను. కానీ ఇక్కడికొచ్చాక నన్ను చూసి ఏదో కొత్తవాణ్ణి పలకరించినట్టు పలకరించింది. ఆ 2 రోజులు నాతో సరిగ్గా మాట్లాడలేదు కూడా. తర్వాత బానే ఉన్నట్టు అనిపించినా ఏదో ఏదో నటిస్తున్నట్టుగా ఉంది. ఒకప్పటి గాయత్రిలా కనిపించట్లేదు బాస్. సరే గాని ఇప్పుడేమైంది? ఎంగేజ్మెంట్కి రింగ్స్ పట్టుకొచ్చాను బాస్. ఒకసారి సైజ్ సరిపోతుందో లేదో చూసుకోమన్నాను. ఎంగేజ్మెంట్కి ముందు నేనెలాగూ తన వేలికి తొడిగి చూడకూడదు. తననైనా ఒకసారి వేలికి పెట్టుకుని సైజ్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయమన్నాను. దానికి కూడా ఇబ్బంది పడితేలా? ఇలా కంటితో చూసి సరిపోతాయిలే అంది. అత్తయ్య అప్పటికీ కోపడుతూనే ఉంది, అయినా వినలేదు. ఏంటో తన ప్రవర్తన బొత్తిగా అర్థం కావట్లేదు బాస్. ఇంక అనుమానం ఏముంది? తను ఖచ్చితంగా గాయత్రి అయి ఉండదు. ఎలాగైనా తనని బయట పెట్టాలి. ఏంటి బాస్ ఆలోచిస్తున్నావు? తన మనసులో ఏమైనా ఉంటే నీ దగ్గర బయట పడకపోవచ్చు. తన ఫ్రెండ్స్ దగ్గర ఏమైనా ఓపెన్ అవ్వచ్చు కదా. చిన్నప్పటి నుంచి తనతో ఉన్న బెస్ట్ ఫ్రెండ్ అంటే నేనే. తన కష్టమైనా బాధైనా సంతోషమైనా ఏదైనా సరే నాతోనే షేర్ చేసుకునేది బాస్. తనకి ఇబ్బందున్నా సమస్యున్నా ఈ పాటికే నాతో చెప్పుండేది కదా. అయితే నువ్వు కాకుండా ఇంకెవరు ఫ్రెండ్స్ లేరా? ఎందుకు లేరు? కాలేజ్ ఫ్రెండ్స్ చాలా మందే ఉన్నారు. వాళ్ళు కూడా ఇంతకుముందు రెగ్యులర్గా గాయత్రిని కలవడానికి వచ్చేవారు. నేనొచ్చిన తర్వాత ఒక్కరు కూడా వచ్చి కలిసినట్టు అనిపించలేదు. ఒకసారి ఆ ఫ్రెండ్స్తో తను కలిసేలా చేయి. అప్పుడు హ్యాపీగా ఉంటుందేమో కదా. రైటే బాస్. ఇంతకీ మీ నిశ్చితార్థానికి ఎవరెవరిని పిలుస్తున్నారు? బయట వాళ్ళని ఎవరిని పిలవటం లేదు బాస్. మా ఫ్యామిలీ మెంబర్స్ మేము మాత్రమే సింపుల్గా చేసుకుంటున్నాం. మేము కాకుండా నువ్వు ఒక్కడివే గెస్ట్ అంతే. అయితే ఒక పంచి గాయత్రి ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేయి. నలుగురు ఉన్నప్పుడు ఉండే సందడి వేరుగా ఉంటుంది. అప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆనందం తన మొహంలో కనిపిస్తుందేమో. మంచి ఐడియా బాస్.
తప్పకుండా వాళ్ళని పిలుస్తాను. గాయత్రి ఎలాగైనా హ్యాపీగా ఉండడం నేను చూడాలి. సరే.